హాయ్ టు ఆల్. ఇలాంటి బొమ్మలు చేయడం ద్వారా నాలెడ్జ్ వస్తుందా లేకపోతే లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుందా అంటే ఐసేఎస్. సో ఎలా అంటారా, మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసి చూడండి, మీకే ఆ డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. సో మరి ఈరోజు ఛాలెంజ్ 1 ఏంటంటే, ఇందులో చిన్న రూల్ ఉందండి. ఇందులో మీకు కనిపిస్తున్న డయాగ్రామ్లో సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగే లైన్స్ కూడా మనకి డాట్లో కనిపిస్తున్నాయి. ఆ డాట్లో ఉన్నటువంటి లైన్స్ని మనం ఫుల్ ఫిక్స్డ్గా గీయాల్సి ఉంటుంది అనమాట. కండిషన్ ఏంటంటే, ఇలా లైన్స్ గీసేటప్పుడు ఒక లైన్ మరొక లైన్ని క్రాస్ చేయకుండా గీయాలి. నేను మామూలుగా శాంపుల్గా మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే, చూడండి ఇలా ఈ సర్కిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ లైన్ గుండా వెళ్తున్నాను. అయింది. మరి నేను ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేసే క్రమంలో నేను ఈ లైన్ని క్రాస్ చేశాను చూసారా. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఇలా లైన్ని క్రాస్ చేయకూడదు. అన్ని సర్కిల్స్ యాడ్ అవుతూ కంప్లీట్ లైన్స్ ఫార్మ్ అవ్వాలి. మీరు ఖచ్చితంగా చేయగలరు. మీరే సెల్ఫ్గా చేయండి, చేస్తే ఆ రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. సో ఇది కంప్లీట్ అయ్యాక దీంట్లో మనం ఛాలెంజింగ్ 2 ఏంటో చేద్దాం. ఓకేనా? మీకు మంచి విషయం చెప్పమంటారా, మీ పిల్లల్ని ನೀವು డైరెక్ట్గా లెక్కలు చేయమంటే చేయండి, కానీ ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయాలని అంటే ఖచ్చితంగా ఎన్ని వందల కొద్ది మీరు డయాగ్రామ్స్ అవన్నీ చేస్తారు. మరి వీటి వల్ల మనకి ఎంత పిల్లలు తెలుసా, లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. దీని నుంచి మ్యాథమెటిక్స్ వైపు కూడా వాడి మనసు అనేది మారుతుంది. సో మరి ఛాలెంజ్ 2 ఏంటో చూద్దామా. సో మనకి ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్లో 1 2 3 నెంబర్స్ 2 టైమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 3. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే 1ని 1తోనే మ్యాచింగ్ చేయాలి, 2ని 2తోనే మ్యాచింగ్ చేయాలి, 3ని 3తోనే మ్యాచింగ్ చేయాలి. బట్ మనకి ఛాలెంజింగ్ 1లో ఎలా అయితే అనుకున్నామో, బట్ ఒక లైన్ మరొక లైన్ క్రాస్ చేయకూడదు. ఒకటి మీకోసం మామూలుగా మీలాంటి స్టూడెంట్కి నేను ఒకసారి ట్రై చేస్తాను. నేను ఇక్కడ నాకు ఎదురుగా 1 కనిపిస్తుంది కాబట్టి 1ని నేను ఇలాగ 1తో మ్యాచింగ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 కనిపిస్తుంది, నాకు ఇక్కడ 2 కనిపిస్తుంది. మరి నేను 2ని ఈ 2తో మ్యాచింగ్ చేసే క్రమంలో నేను ఈ 2 లైన్లు కూడా క్రాస్ చేస్తాను కదా, దిస్ విల్ బి రాంగ్. సో నువ్వు ఇక్కడ ఏం చేయాలి, సో కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఆలోచించగలను, నాకు తెలుసు. సో 1ని డైరెక్ట్గా ఇలానే మనం కలపాలని లేదు. సో ఇటు నుంచి ఇలా రావచ్చు, ఇటు నుంచి ఇలా వెళ్ళచ్చు. అలాగే 2ని డైరెక్ట్గా ఇలా 2తో ఇలాగనే లేదు. సో ఇటు నుంచి ఇలా వెళ్ళచ్చు. సో ఇలా డిఫరెంట్ వేలో నువ్వు ప్రయత్నించే ఖచ్చితంగా ఆ నెంబర్స్ను మ్యాచింగ్ చేయగలవు, క్రాసింగ్ చేయకుండా. సో ట్రై చేస్తావు. ఇది కంప్లీట్ చేసాక నెక్స్ట్ ఛాలెంజింగ్ 3లోకి వెళ్ళాలి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఛాలెంజ్ 3. సో మీకు విజిబుల్గా ఉంది కదా యూట్యూబ్. మనకున్న ఈ 3 ఆప్షన్స్తో యూట్యూబ్ని మనం డెరైవ్ చేయాలి. ఇందులో మరి హింట్ ఏంటంటే, మీరు ఇక్కడ A to Z ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే 1 2 3 4 ఎట్సెట్రా నెంబర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మరి వీటి సహాయంతో యూట్యూబ్ని మీరు క్రియేట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మూవ్ టు ఛాలెంజ్ 4. ఛాలెంజ్ 4లో ఛాలెంజ్ 1లో మాదిరిగానే ఇక్కడ ఉన్న డాట్స్ అన్నిటి కూడా మనం లైన్స్ రూపంలో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఒక లైన్ మరొక లైన్ క్రాస్ చేయకూడదు. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్గా, నాకంటే మీరే బాగా చేయగలరు. సో మీకోసం ఒకవేళ ఎక్కడైనా ఎర్రర్ ఎక్కడ వస్తుందో మీకు చేసి చూపిస్తాను, చూడండి. చూసారా, మళ్ళీ నేను ఇక్కడ ఈ లైన్కి వచ్చేటప్పుడు ఈ లైన్ మళ్ళీ దాటుకుంటూ వచ్చేసారు, ఈ లైన్లోకి వచ్చేసారు. సో ఇలా చేస్తే ఇటు వెళ్ళి రావు. సో మీరు అన్ని డాట్స్ కూడా కవర్ చేయాలి, లైన్స్ మాదిరిగానే ఒక లైన్ మరొక లైన్ క్రాస్ చేయకుండా వెళ్ళాలి. సో ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు చేయగలరు. మీరు ఛాలెంజ్ 4 కంప్లీట్ అయ్యాక ఛాలెంజ్ 5లోనికి ఎంటర్ అవుతాం. ఓకేనా? ఓకే, నౌ ఛాలెంజ్ 5. సో 5 + 5 + 5. సో 3 5s మేక్ 550. మనకి ఈ 3 5స్ని యాడ్ చేస్తే 550 రావాలి. అయితే విత్ హెల్ప్ ఆఫ్ యూ హ్యావ్ టు యాడ్ ఓన్లీ 1 లైన్. ఆ 1 లైన్ని మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. 1 లైన్ మాత్రమే యాడ్ చేసి
550 డెరైవ్ చేయాలి. అయితే చెప్పాము కదా, అసలు ఛాలెంజింగ్ క్వశ్చన్. మామూలుగా మనకు తెలుసు 3 5ని యాడ్ చేస్తే 550 రాదని సంగతి. బట్ లాజికల్గా ఆలోచించి ఆ గీత అనేది ఎక్కడ యాడ్ చేయాలో లాజికల్గా ఆలోచించి చేయండి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. మరిన్ని ఛాలెంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.